మనలో చాలామంది నిర్వచనాలు గుర్తుపెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే ఈ అభ్యసనం అనే టాపిక్ మీద నిర్వచనాలు ఈజీగా నేర్చుకోవడానికి కోసం కొన్ని టెక్నిక్స్ నేను ఫాలో అయ్యాను. అవి మీరు నచ్చితే ఫాలో అవ్వచ్చు. లేకపోతే లేదు. తప్పితే ఇందులో ఏది కూడా ఎవరికీ ఆపాదించబడలేదు. ఇది ఓన్లీ గుర్తుపెట్టుకోవడానికి, మెమరైజ్ చేసుకోవడానికి ఒక టెక్నిక్ మాత్రమే. అభ్యసనం అంటే అనుభవము, అభ్యాసము లేదా సాధన లేదా శిక్షణ వల్ల వ్యక్తి ప్రవర్తనలో కలిగే సాపేక్ష లేదా శాశ్వతమైన మార్పు. ఉదాహరణకి సైకిల్ తొక్కడము, ఈత కొట్టడము, పాట పాడడం ఇవన్నీ కూడా అనుభవం ద్వారా లేదా అభ్యాసం చేయడం ద్వారా, ప్రాక్టీస్ చేయడం ద్వారా లేదా శిక్షణ ద్వారా మన ప్రవర్తనలో వచ్చే సాపేక్ష లేదా శాశ్వతమైన మార్పు. సైకిల్ తొక్కడం ముందు రాదు. కొద్ది రోజులు ప్రాక్టీస్ చేస్తాం. అలాగా చేసి చేసి అనుభవం పొందిన తర్వాత లేదా ఎవరి దగ్గరైనా శిక్షణ తీసుకుంటాం. ఈత కొట్టడానికి, పాట పాడడానికి ఇట్లాగా శిక్షణ తీసుకొని తర్వాత మనకు ఆ విద్య అనేది స్పష్టంగా బాగా వస్తుంది. అది కూడా శాశ్వతమైన మార్పుని కలిగిస్తుంది. అందుకే అభ్యసనం అనేది అంత్య ప్రవర్తనలోంచి తొలి ప్రవర్తన తీసివేస్తే మిగిలేదే అభ్యసనం. ఇది దీనికి నిర్వచనం. ఇలాంటి నిర్వచనాలు మరికొన్ని చూద్దాం. ఇక్కడిచ్చిన నిర్వచనాలకి కోడ్ అనేది సొంతంగా తయారు చేసింది. కాబట్టి దాన్ని మీకు నచ్చితే వాడుకోవచ్చు. లేకపోతే లేదు. కానీ ఎవరితోటి కంపేర్ చేయకూడదు. మామూలుగా మన అవసరానికి గుర్తుపెట్టుకోవడం కోసం కొన్ని కోడ్‌లు వాడతాం అంతే. క్రో అండ్ క్రో కాకి గుర్తుపెట్టుకోండి. అనుభవం వల్ల వ్యక్తి ప్రవర్తనలో వచ్చిన శాశ్వతమైన మార్పు. ఈ కాకి అనేది చిరకాలం జీవిస్తుంది కాబట్టి శాశ్వతమైన అనే పదము కాకి గుర్తుపెట్టుకోండి. అనుభవం వలన శాశ్వతమైన మార్పు క్రో అండ్ క్రో. చిరకాలం కాకి చిరాయువు అంటారు కదా! కాబట్టి చిరకాలం కాకి. శాశ్వతమైన అనుభవం వలన శాశ్వతమైన. ఇక్కడ రెడ్ కలర్‌తో ఉన్న పదాలని గుర్తుపెట్టుకొని, ఆ నిర్వచనానికి ఆ శాస్త్రవేత్త పేరు గుర్తుపెట్టుకోవాలి. ఆ సైకాలజిస్ట్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రెడ్ కలర్‌లో ఉంది అనుభవము, శాశ్వతమైన. ఆ 2 పదాలు కోడు కాకి శాశ్వతంగా జీవిస్తుంది. సో, అనుభవం వలన వ్యక్తి ప్రవర్తనలో వచ్చిన శాశ్వతమైన మార్పు క్రో అండ్ క్రో. డెసికో క్రాఫర్డ్ ఏం చెప్పాడంటే సేమ్ ఇలాంటి నిర్వచనమే. తప్పితే ఇక్కడ అనుభవం వలన కాకి నివసిస్తే, ఇతను పునర్బలనం వలన జీవిస్తాడు అని గుర్తుపెట్టుకోవాలి. డెసికో క్రాఫర్డ్ వీళ్ళిద్దరికి అందుకే కంబైన్డ్‌గా రాసాం. ఇక్కడ ఈయన రాసినటువంటి గ్రంథం ఏంటంటే సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్‌స్ట్రక్షన్ అనే గ్రంథంలో ఈ నిర్వచనాన్ని పేర్కొన్నాడు. క్రో అండ్ క్రో అనుభవం వలన శాశ్వతంగా జీవిస్తాడు. డెసికో క్రాఫర్డ్ పునర్బలనం వలన శాశ్వతంగా దీవిస్తాడు. అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ పునర్బలనం చెందిన ఆచరణ వల్ల వ్యక్తి ప్రవర్తనలో వచ్చిన శాశ్వతమైన మార్పు డెసికో క్రాఫర్డ్. ఇక హంటర్. హంటర్ అంటే వేటగాడు. వేటగాడికి అనుభవము, శిక్షణ ఈ 2 గుర్తుపెట్టుకోండి. అనుభవము, శిక్షణ ఉంటేనే వేట బాగా చేయగలడు. సో, అనుభవము, శిక్షణ వలన వ్యక్తి ప్రవర్తనలో వచ్చిన మార్పు. ఇక హెర్జన్ హాన్. హెర్జన్ హాన్‌కి మళ్ళీ హంటర్ లాగే అనుభవము, శిక్షణ, శాశ్వతమైన మార్పు వస్తాయి. తప్పితే ఈ 2 నిర్వచనాల్లో ఉండే పదాలు ఉన్నప్పటికీ, ఈ హెర్జన్ హాన్ అనేవాడిని గుర్తుపెట్టుకోవడానికి ఈయన జబ్బు, అలసట అనే పదాలను గుర్తుపెట్టుకోవాలి ఇతనికి. హెర్జన్ హాన్ అనే పదాన్ని అతనికి జబ్బు చేసింది, అలసట పడిపోతుంటాడు, మత్తు పదార్థాలు వాడతాడు హెర్జన్ హాన్‌ని గుర్తుపెట్టుకోవడానికి కోసం. అనుభవం వలన వ్యక్తి ప్రవర్తనలో వచ్చిన శాశ్వతమైన మార్పు. అంతేకాని జబ్బు, అలసట, మత్తు పదార్థాల వలన కాదు అని చెప్తాడు హెర్జన్ హాన్. సో, హెర్జన్ హాన్ గుర్తుపెట్టుకోవడానికి ఏంటి కోడ్ అంటే అతను జబ్బు చేసినవాడు. జబ్బు, అలసట పొంది మత్తు పదార్థాలు తాగడం వల్ల జబ్బు చేసినవాడు హెర్జన్ హాన్. సో, అతను చెప్పినటువంటి నిర్వచనం అది. గేట్స్. ఇక్కడ కూడా అనుభవము, శిక్షణ అనేది హంటర్ లాంటిదే వస్తది. అక్కడ అనుభవము, శిక్షణ వలన వేటాడుతాడు హంటర్. ఇక్కడ అనుభవము, శిక్షణతో పాటు ప్రవర్తనలో మార్పు కలిగించుకుంటాడు గేట్స్. అనుభవము, శిక్షణ అనేవి ప్రవర్తనకి గేట్స్ అనమాట. ప్రవర్తన రావడానికి గేట్లు లాంటివి అని గుర్తుపెట్టుకోవడానికి ఇది ఈజీగా ఉంటుంది. అందుకే ఇక్కడ ప్రవర్తన అనే పదాన్ని గేట్స్‌తో మ్యాచ్ చేసాం. అనుభవము, శిక్షణ అనే గేట్ల ద్వారా ప్రవర్తనని నేర్చుకుంటాడు. సో, అది గేట్స్ నిర్వచనానికి కోడ్. పరిసరాల అవసరాలు తీర్చుకోవడానికి వ్యక్తి ప్రవర్తనలో వచ్చిన ప్రతి మార్పు మర్ఫీ. ప్రతి మార్పు మర్ఫీ.
పరిసరాల అవసరాలు ఇక్కడ పరిసరాలతోటి ప్రతి మార్పుతోటి గుర్తుపెట్టుకోవాలి. మర్ఫీ, మార్ఫీ, మర్ఫీ, మార్పు 2 ఒకేలాంటి పదాలు. అలా గుర్తుపెట్టుకోవడానికి ఇది. ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధం ఏర్పడే ప్రక్రియ బోజ్. ఇది సింపుల్ నిర్వచనం. ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధం ఏర్పడే ప్రక్రియ బోజ్. ఇదంతా ఇంకా మిగిలిన నిర్వచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ నిర్వచనాలను మీరు గుర్తుపెట్టుకుంటే ఎలిమినేషన్ మెథడ్లో మిగిలిన ఆప్షన్స్ని మనం ఈజీగా ఎంచుకోవచ్చు. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే మిగిలిన ఏ డెఫినేషన్ అభ్యసనం మీద వచ్చినా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి సులభమైపోతుంది. ఎలిమినేషన్ చేసి ఆన్సర్ని మ్యాక్సిమం ఆన్సర్ని రప్పించుకోవచ్చు. డెఫినెట్లీ ఒక మార్క్ వస్తుంది ఈ ప్రశ్న ఇందులో కానీ ప్రశ్న వస్తే. సో ఇది కొన్ని టెక్నిక్స్. మీకు నచ్చిన ఓన్ టెక్నిక్స్తో మీరు కూడా ఫాలో అవ్వచ్చు. నేను చెప్పిందే చేయాలని ఏం లేదు. ఇది నా ఓన్. పైన ఇచ్చినటువంటి నిర్వచనాల ద్వారా మరికొన్ని విషయాలను మనం అభ్యసన యొక్క లక్షణాలుగా చెప్పవచ్చు. అందులో శాశ్వతమైన మార్పు, అభ్యసనం అనేది ఒక శాశ్వతమైన మార్పు అని, పునర్బలనం చెందిన ఆచరణ వల్ల వస్తుంది, అభ్యసనం అనుభవము శిక్షణ వలన వస్తుందని, ఇది జబ్బు, అలసట, మత్తు పదార్థాలు ఇందులో భాగం కాదు అని, ఇది సార్వత్రిక ప్రక్రియ, గమ్య నిర్దేశకమైంది. సార్వత్రిక ప్రక్రియ అంటే అందరికీ యూనివర్సల్ అని. లెర్నింగ్ అనే ప్రక్రియ ఎవరికైనా యూనివర్సల్, నేర్చుకుంటే వస్తుంది. గమ్య నిర్దేశకమైందని, ఇది ఒక లక్ష్యాన్ని కలిగి ఉంటుంది. ఆ లక్ష్యాన్ని ఉద్దేశించి అభ్యసనం అనేది జరుగుతుంది. అభ్యసనం బదలాయించవచ్చు. ఒక దగ్గర నేర్చుకుంది ఇంకో దగ్గర ఉపయోగించుకోవచ్చు. సో బదలాయించవచ్చు. వేగము వేరువేరుగా ఉంటుంది. అందరిలోనూ అభ్యసన వేగం ఒకేలా ఉండదు. వేరువేరుగా ఉంటుంది. అందుకే వైయక్తిక భేదాలు అనేవి అభ్యసనంలో ఉంటాయి. సంచిత స్వభావం కలిగింది. సంచిత స్వభావం అంటే అభ్యసనం అనేది ఇప్పుడు నేర్చుకున్నాం. మరి కొంతకాలం తర్వాత ఇంకో కొత్త విషయం నేర్చుకున్నాం అనుకోండి. ఈ మొదటిది ఉంటూనే కొత్తది యాడ్ అవుతుంది. దాన్ని సంచిత స్వభావం అంటారు. ఇది అభ్యసన యొక్క కొన్ని లక్షణాలు. ఇంకా మిగతా శాస్త్రవేత్తలు ఇచ్చిన లక్షణాలను బట్టి ఈ మొత్తం లక్షణాలను ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకా ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటాయని చెప్తున్నాను.